అందరికీ నమస్కారం. ఈరోజు మరో మంచి కథ. ఊరికి ప్రయాణం. రచన సత్యాజీ గారు. ఇన్నేళ్ల తర్వాత కొడుకుతో కలిసి పాత కృష్ణాదేవిపేట వెళుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది శంకర్రావుకు. ఇలా రావడం అంత ఇష్టం లేదు సందీప్కి. తండ్రి బలవంతం మీద బయలుదేరాడు. అసలు గ్రామంలో ఏముంది అంటాడు సందీప్. ఆ ధోరణి ఏమాత్రం నచ్చని శంకర్రావు పట్టుపట్టి మరీ తీసుకెళ్తున్నాడు తాను పుట్టి పెరిగిన ఊరికి. ఊరిని తలుచుకుంటేనే ఏదో తన్మయత్వం కలుగుతుంది తనకు. అసలు ఊరు లేకపోతే, ముఖ్యంగా రామచంద్రం కుటుంబం తనకు వెన్నుదన్నుగా నిలవకపోతే తానిలా ఉండేవాడా? హైదరాబాద్ నగరంలో సావిత్రి కన్స్ట్రక్షన్స్ అధినేతగా ఎదిగి ఉండేవాడా? లేదు. ఖచ్చితంగా అక్కడి సహాయం లేకుండా ఈ ఉన్నతి సాధ్యమయ్యేది కాదు. కళ్ళెంట నీళ్లు ఉబికి వస్తుంటే కర్చీఫ్తో సుతారంగా తుడుచుకున్నాడు. స్టీరియోలో పాటలు వింటూ కారు వేగంగా నడుపుతున్నాడు సందీప్. సూర్యాపేట దాటి గంట సేపయింది. పచ్చని పొలాలు, చెట్లు స్వాగతం చెప్తున్నట్లుగా తలుపుతున్నాయి. దూరంగా పొలం దున్నుతున్న రైతులు, గట్ల మించి నడిచొస్తున్న శ్రామిక మహిళలు, చెట్ల కొమ్మల్లో శ్వేతపుష్పాల్లా కనిపిస్తున్న కొంగలు శంకర్రావు కళ్లల్లో సినిమారీడులా తిరుగుతూ ఉంటే మనసులో 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలు సెలయేరులా కదులుతున్నాయి. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా అందరూ పంచుకుంటారు. అదే సగం భరోసా, అదే సగం బలం. సంతోషమైనా అంతే, దుఃఖమైనా అంతే. నలుగురితో కలిసి పంచుకుంటేనే దుఃఖం తరిగిపోతుంది. 10 మంది కలిసి పంచుకుంటే సంతోషం పెరుగుతుంది. తన జీవితంలో ఇలాంటివి ఎన్నో. తన 10 ఏళ్ల వయస్సప్పుడు కలరా వచ్చి అమ్మ నాన్న చనిపోయారు. అయినవారు ఆస్తిపాస్తులు లేని తనను ఊరే చేరదీసింది. రామచంద్రం కుటుంబం కన్నబిడ్డలా కాపాడింది. 5వ తరగతితో ఆపేయకుండా రామచంద్రంతో పాటే తాను నర్సీపట్నం హైస్కూల్కి వెళ్ళాడు. ఉదయాన్నే ఇద్దరికి క్యారేజీల్లో అన్నం పెట్టి సైకిల్కి ఎదురొచ్చి ఎంతో ఆప్యాయంగా పంపేవారు రామచంద్రం తల్లి సావిత్రమ్మ గారు. సాయంత్రం తిరిగొచ్చేదాకా వీధి అరుగు మీద కూర్చుని ఎదురు చూసేవారు. తరువాత ఇద్దరికీ సమానంగా చిరుతిళ్లు, వేపిన శనక్కాయలో, నేతితో తయారు చేసిన సున్నుండలో, బెల్లమేసి దంచిన చిమ్మిడో తాయిలంగా పెట్టేవారు. ఇంటికి ఆనుకుని అరెకరం మేర పెరడు విస్తరించి ఉండేది. కొబ్బరి, జామ, మామిడి, పనస, దానిమ్మ, సీతాఫలం అక్కడ లేని చెట్టంటూ లేదు. సెలవులు వస్తే ఊరి పిల్లలంతా అక్కడే ఆడుతూ పాడుతూ ఆకలి తీర్చుకోవడానికి ఏ చెట్టు కాయో తెంపుకు తినడం, పెరటి బావిలోంచి చల్లటి నీళ్లు చేదుకొని తాగడం ఎంత హాయిగా ఉండేదో. పండగొస్తే ఊళ్ళోని ఏ ఇంటి దేవుడి మూలకైనా కొబ్బరికాయలు ఆ పెరటి నుంచే వెళ్లేవి. సావిత్రమ్మ ఆ ముందు రోజే పాలికాపులకు చెప్పి కాయలు దింపించేవారు. వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా పంచేవారు. కరణం గారికి, అమ్మన్న మాస్టర్కి, పెద్ద దివాణం గారికి మాత్రం తాను రామచంద్రం పోటాపోటీగా పరిగెత్తుకెళ్లి కొబ్బరికాయలు ఇచ్చి వచ్చేవారు. ఉగాదికి మామిడికాయలు, వేపపూలు ఆ పెరట్లోనే చాలా ఇళ్లకు చేరేవి. దివాణం గారి పొలంలోని చెరుకు గడలు ఊరందరికీ సరఫరా అయ్యేవి. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో సావిత్రమ్మ గారింటికి చల్ల కోసం ఎంతమంది వచ్చేవారో. ఇలా పంచటాన్ని ఆనందంగా భావించేవారే తప్ప తమకేదో నష్టం వస్తుందని అనుకునేవారు కాదు. ఏ రోజైనా ఎవరైనా రావడం మానేస్తే ఆ మర్నాడు ఏమే పిల్ల నిన్న రాలేదే అని నవ్వుతూ అడిగేవారు సావిత్రమ్మ గారు. అలాగని ఇస్తున్నారు కదా అని అన్ని రోజులు పట్టుకెళ్ళడానికి ఎవరూ ఎగబడేవారు కాదు. ఇంట్లో ఎవరికైనా జ్వరమో జబ్బో వచ్చినప్పుడు, బాలింతలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రమే పాలు మజ్జిగ కోసం వచ్చేవారు. 10th పాస్ అయ్యాక రామచంద్రం చదువు ఆపేయాల్సి వచ్చింది. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల తాను చదువు మానేసి 20 ఎకరాల వ్యవసాయము, ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి సిద్ధమయ్యాడు. తన భవిష్యత్తేమిటో పాలుపోనప్పుడు రామచంద్రమే అన్నాడు, నాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కాలేజీలో చేరటం లేదు. నువ్వు చదువుకో, డబ్బు కోసం ఆలోచించొద్దు. అమ్మతో చెప్తాను. సావిత్రమ్మ కూడా అదే మాట చెప్పారు. నెల బియ్యం, డబ్బులు, వారం వారం కూరగాయలు ఆ ఇంటి నుంచి వస్తేనే డిగ్రీ దాకా చదవగలిగాడు. డిగ్రీలోకి వచ్చాక మాత్రం నర్సీపట్నంలోనే సాయంత్రం పూట ఒక దుకాణంలో లెక్కలు రాసే పనిలో కుదిరాడు. అది తన ఖర్చుల సంపాదనకే కాక వ్యాపార రంగం వైపు మళ్ళటానికి కూడా ఉపయోగపడింది.
రియల్ ఎస్టేటు, భవన నిర్మాణం ఊపందుకుంటున్న సమయంలో ఇటుకలు, ఇసుక సరఫరా చేసే కాంట్రాక్టులు సంపాదించాడు. ఆ పనులకు డబ్బు తప్ప ఇతర సరంజామా అంతా రామచంద్రమే ఏర్పాటు చేశాడు. 4 ఎకరాల మెరక భూమిని, కూలీలను సమకూర్చాడు. దాదాపు ముడిసరుకంతా ఉచితంగానే సమకూరడం వల్ల తనకు ఆ వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. క్రమేణా రియల్ ఎస్టేట్ వైపు, కన్స్ట్రక్షన్స్ వైపు మళ్ళీ హైదరాబాద్కు మకాం మార్చాడు. ఆ క్రమంలోనే బిల్డరు రంగారావు గారితో పరిచయం, వాళ్ళ అమ్మాయి శారదతో వివాహం జరిగిపోయాయి. హైదరాబాద్ వచ్చి 20 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 20 ఏళ్లలో తాను ఒక్కసారి కృష్ణాదేవిపేట వెళ్ళలేదు. రామచంద్రం మాత్రం తల్లిని తీసుకుని ఒక్కసారి, కోర్టు వ్యవహారాల కోసం 2-3 సార్లు వచ్చాడు. ప్రారంభంలో ఉత్తరాలు మాత్రం విరివిగా నడిచేవి. తర్వాత అవి ఆగిపోయాయి. తనకు ఫోను సదుపాయం ఉన్నా రామచంద్రానికి సమకూరటానికి చాలా కాలం పట్టింది. ఫోన్ వచ్చిన కొత్తల్లో రామచంద్రం, సావిత్రమ్మ గారు చాలాసార్లు మాట్లాడారు. తనకే సమయం చిక్కేది కాదు. రామచంద్రం కలిసినప్పుడు కానీ, ఫోన్లో కానీ తన సంపాదన గురించి ఎప్పుడూ అడిగేవాడు కాదు. మిత్రుడు ఆర్థికంగా ఎదిగాడన్న సంతోషం మాత్రం అతడి మాటల్లో వ్యక్తమయ్యేది. తాను కూడా రామచంద్రం స్థితిగతుల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. తనకు పెళ్లైన మరుసటి ఏడాదే రామచంద్రం వివాహం జరిగింది. తమకు సందీప్ పుట్టిన 6 నెలలకు కాబోలు అతడికి ఆడపిల్ల కలిగింది. ఎన్నిసార్లో అనుకున్నాడు కానీ ఊరు వెళ్లడం కుదరలేదు. ఎవరిదో కారు అడ్డు రావడం వల్ల సందీప్ స్పీడ్ బ్రేక్ వేయడంతో పెద్దగా కుదిపేస్తూ కారు ఆగింది. ఆ డ్రైవర్ని తిడుతూ అరుస్తున్నాడు. అతడు ఏదో చెప్తున్నా వినటం లేదు. ఆవేశంగా డోరు తెరవబోయాడు. అది తెరుచుకునేలోగానే ఆ డ్రైవరు కారుని ముందుకు ఉరికించాడు. ఈలోగా వెనుక నుంచి హారన్లు హోరెత్తడంతో సందీప్ కదలకు తప్పింది కాదు. ఆ డ్రైవర్ మీది కోపం ఇంకా ముఖం మీద తాండవమాడుతూనే ఉంది. సందీప్కి కోపం ముక్కు మీదే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా క్షణాల్లో సమకూరే వాతావరణంలో పెరిగాడు. ఎప్పుడూ ఏ కష్టమో వెలితి అనుభవంలోకి రాలేదు. అలా పెంచడం ఎంత తప్పైందో ఇప్పుడు తెలుస్తోంది. డిగ్రీ వరకు సందీప్ అవసరాలే తప్ప అభిప్రాయాలు ఎలా ఉంటాయో తాను ఎంత పట్టించుకోలేదు. ఎంబీఏ చేరిన దగ్గర నుంచి మాటల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా ఈ స్వభావం చిన్నప్పటి నుంచి రూపుదిద్దుకుంటూనే ఉండి ఉంటుంది. బిజినెస్ లో పడి తానే గమనించలేదు. సందీప్కి పేదలు, సామాన్యులు అంటే చాలా చిన్న చూపు ఉంది. వాచ్మెన్ కనకయ్య బట్టలు ఉతికే ఆదిలక్ష్మి పట్ల దురుసుగా ప్రవర్తించటం తను స్వయంగా చూశాడు. డబ్బుతో ఏదైనా చేయవచ్చని, డబ్బు లేని వాళ్ళు ఏమీ చేయలేరని కొడుక్కి గట్టి అభిప్రాయాలే ఉన్నట్టు ఈ మధ్యే అతడి మాటల్లో విన్నాడు. తాను అలా కాదని చెప్పబోతే చాలా తెలివిగా తన వాదనను సమర్థించుకున్నాడు. గ్రామాలు కొత్తదనాన్ని స్వీకరించలేవని, రైతులు ఆధునికతను అర్థం చేసుకోలేని అమాయకులని, అందుకే దేశం వెనుకబడిందని, ఇలా చాలా అభిప్రాయాలు స్థిరపడిపోయాయి అతడిలో. అవి వాడికి వాడుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు కావు, చూసి తెలుసుకున్నవి కాదు. తాను చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, విన్న మాటల ద్వారా పరోక్షంగా ఏర్పరచుకున్నవి. కొడుకుని గమనించాకే అనుకున్నాడు తాను చాలా తప్పు చేశానని. కన్నతల్లి లాంటి ఊరుతోనూ ప్రేమను బతుకును పంచిన రామచంద్రం కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుని చాలా నష్టపోయానని. అప్పటి నుంచి ఊరు జ్ఞాపకం రాని క్షణం లేదు. అప్పుడే తాను పుట్టి పెరిగిన ఊరు గురించి గొప్పగా చెప్పాడు కొడుక్కి. పాత సినిమా కథలాగా ఉందన్నాడు సందీప్. పైగా అలా ఉండటం వల్లే గ్రామాలేవి అభివృద్ధి చెందలేదన్నాడు. నేను ఆ ఊరి నుంచి వచ్చే కదా ఇంతగా ఎదిగాను నవ్వుతూ అన్నాడు తాను. నువ్వు ఎదిగింది ఊరివాడిలాగా కాదు, పక్కా వ్యాపారవేత్తలాగా వెంటనే అన్నాడు సందీప్. ఆ క్షణాన తనను గట్టిగా చరిచినట్టు అనిపించింది. కొన్ని నిమిషాల పాటు మాట్లాడలేకపోయాడు. నిజమే, తాను పక్కా వ్యాపారవేత్తగానే వ్యవహరించాడు. పచ్చి బిజినెస్ మ్యాన్ గానే ప్రవర్తించాడు. 20 ఏళ్లలో ఊరు ఒక్కసారి వెళ్ళలేదంటే, కనీసం కన్నతల్లి లాంటి సావిత్రమ్మ గారు చనిపోయినప్పుడైనా వెళ్ళలేదంటే నిజమే, తాను ముమ్మాటికి ఆ ఊరివాడిలాగా లేడు. అదిగో ఆ క్షణం నుంచే ఊరు వెళ్లాలన్న కోరిక, తపన బాగా పెరిగిపోయాయి. వెంటనే వెళ్ళాలి,
సందీప్ని వెంట పెట్టుకుని వెళ్ళాలి, ఊరు ఎంత గొప్పదో చూపించాలి అనుకున్నాడు. శనివారం ఉదయం బయలుదేరి వెళ్లి సోమవారం ఉదయానికి తిరిగి వచ్చేద్దాం అన్నాడు సందీప్తో. తాను రాలేనన్నాడు సందీప్. కారణం ఏమిటంటే శనివారం సాయంత్రం ఫ్రెండ్స్తో పార్టీ, ఆదివారం రాత్రి టెల్ బంజారాలో డిస్కోథెక్. ఈ అలవాట్లు తనకు ససేమిరా నచ్చవు. ఆ విషయం చెప్తే ఈ తరం యూత్ ఎవరూ మీరు చెప్పినట్టు ఉండరు డాడ్ అన్నాడు. అంతకు మించి ఏం చెబుదామన్నా వాడితో వాదించి నెగ్గటం కష్టం. తానే వెనక్కి తగ్గి సోమవారం ఉదయానికి ప్రయాణం ఖరారు చేశాడు. తుని దగ్గర తాండవా నది వంతెన దాటుతున్నప్పుడు మనసు పులకరించింది శంకర్రావుకి. ఇంకో 70 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే కానీ కృష్ణాదేవిపేట రాదు. కాని ఆ ఊరిని ఆనుకుని ప్రవహించే తాండవా నది తారసపడేసరికి ఊరు ఎదురొచ్చి పలకరించినట్టు అనిపించింది. ఆనందపడిపోతూ కొడుక్కి చెప్పాడు. తాండవ నదిలో తాము చేసిన స్నానాలు, సాహసాలు, ఇసుకమేటల్లో ఆడిన కబడ్డీ, చిన్నపిల్లాడిలా సంబరపడిపోతూ ఎన్ని ముచ్చట్లో. సందీప్ ఆసక్తిగా అడిగాడు. డాడ్, మరి మీరింతవరకు ఎందుకు రాలేదు ఈ ఊరు? బిజినెస్ మ్యాన్ గా బతికేయడం వల్ల. తండ్రి గొంతులో అసంతృప్తిని గమనించి ముఖం కేసి చూశాడు సందీప్. తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు. ఇంతవరకు రాకపోవడం నేను చేసిన తప్పు నాన్న, వచ్చి ఉండాల్సింది అన్నాడు. అంతలోనే తేరుకుని అప్పుడే దాటి వెళుతున్న తాండవ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం మొదలెట్టాడు. రామచంద్రం, నేను సెలవుల్లో ఈ ఫ్యాక్టరీకి చెరుకు బళ్ళెక్కి వచ్చేవాళ్ళం. వేడివేడి పంచదార గుప్పిటితో తీసి తినేసేవాళ్ళం. ఆ తరువాత వరుసగా 2 సినిమాలు చూసి మర్నాడు ఎడ్లబండి మీద ఇంటికి బయలుదేరేవాళ్ళం. తండ్రిలో అమాయకమైన పసిపిల్లాడు కనిపిస్తుంటే వినాలనే ఆసక్తి కలిగింది సందీప్కి. కొడుకు ఊకొడుతూ వింటుంటే చెప్పడం ఆ పంచదార కన్నా మధురంగా ఉంది శంకర్రావుకి. దారి పొడవునా కబుర్లు సాగుతూనే ఉన్నాయి. పోలవరం వసూలమ్మ సంబరం, తాండవా జంక్షన్ లో జామకాయల రుచి, బలిఘట్టం, ఉత్తరవాహినిలో శివరాత్రి స్నానాలు, నర్సీపట్నంలో చదువు సంగతులు, గోలుగొండలో వాలీబాల్ పోటీలు, ఇలా ఊరూరా అల్లుకున్న బంధాలను చెప్తూనే ఉన్నాడు. కృష్ణాదేవిపేట పొలిమేరల్లోకి చేరిన దగ్గర నుంచి అతడి ఉత్సాహానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కనిపించిన ప్రతి చెట్టు గురించి, ప్రతి మలుపు గురించి చెప్తూ ఉండగానే ఊళ్ళోకి ప్రవేశించింది కారు. కొడుకుతో సహా వచ్చిన శంకర్రావును చూసి పరవశించిపోయాడు రామచంద్రం. క్షణాల్లో ఊరంతా ఎంత సందడో, ఎంత హడావిడో. వాళ్ళని చూడ్డానికి ఆడామగా చేరిపోయారు. అందరూ ఆప్యాయంగా పలకరిస్తుంటే తెగ ఆనందపడ్డాడు శంకర్రావు. నిజంగా సంక్రాంతి వారం రోజుల ముందే వచ్చినట్టుంది అన్నాడు రామచంద్రం. శంకర్రావుకి చిన్నప్పటి సందడి కళ్ళల్లో ఆడింది. పెరట్లో చెట్లన్నీ ఉన్నాయా అని అడిగాడు. అసలు పెరడే లేదు, ఇళ్ల జాగాలకు అమ్మేశాం చెప్పాడు రామచంద్రం. ఆ మాటతో నిరాశ కలిగింది. పాత ఖజానా ఏదో పరారీదైపోయినట్టు అనిపించింది. ఇంతలో ఎవరో కోకోకోలా డ్రింకులు తెచ్చారు. కూలింగ్ బాగానే ఉందా అడిగాడు రామచంద్రం. మూతలు తెరిచి స్ట్రా వేసి అందిస్తే అయిష్టంగానే పట్టుకున్నాడు. సందీప్ మాత్రం దాహం వేస్తున్న వాడిలా గటగటా తాగేశాడు. కొత్త ఆరాలు, పాత ముచ్చట్లతో సంభాషణ సాగుతూనే ఉంది. వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఊరు గుర్తుకు రాలేదా? ఇప్పటికి తీరిక దొరికిందా బాబు అని పాత చనువును బట్టి పలకరిస్తున్నారు. మళ్ళీ వస్తాం బాబు అని కొందరు వెళ్ళిపోతున్నారు. జనం పలచబడ్డాక అడిగాడు, మీ అమ్మాయి ఏది కనిపించలేదు అని. కనిపిస్తే మాత్రం నువ్వు గుర్తుపడతావా? అసలు పుట్టాక ఒక్కసారైనా చూసావా అని నవ్వాడు రామచంద్రం. ఆ మర్నాడు ఉదయం స్కూటీపై వచ్చింది గౌతమి. వైజాగ్ లో MBA చదువుతోంది. చూడచక్కని రూపం. కాకపోతే తాను ఊహించినట్టు లంగావోణిలో లేదు. హైదరాబాద్ లో సందీప్ తో పాటు కనిపించే వాళ్ళ క్లాస్మేట్ల లాగానే పంజాబీ డ్రెస్ లో, కట్ హెయిర్ లో మోడర్న్ గా ఉంది. రామచంద్రం పరిచయం చేశాడు. నాన్న, మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు అంకుల్ అంది నమస్కరిస్తూనే. ఊళ్ళో పండగ సందడి మొదలైంది. అయితే అది గతంలో మాదిరిగా లేదు. రామచంద్రం తన 4 ఎకరాల మామిడి తోట పంట కోసం ఎవరికో అమ్మేశాడు. పాలిచ్చే 4 గేదెలు, 2 జెర్సీ ఆవులు ఉన్నాయి. అన్నీ కలిపి రోజుకు 50 లీటర్ల వరకు పాలిస్తాయి.
ఇంటి అవసరాలకు ఒక 30 లీటర్ ఉంచుకుని మిగిలినవి డైరీకి పంపిస్తున్నారు. గతంలోలా ఒక్కరు కూడా ఆ ఇంటికి మజ్జిగ కోసమో పాల కోసమో రావటం లేదు. ఆ మాటే రాత్రి పడుకునే ముందు రామచంద్రాన్ని అడిగితే అతడు నవ్వి, ఆ రోజులు ఎప్పుడో పోయాయి, ఇప్పుడు అందరూ అమ్ముకోవడమే, అందరూ కొనుక్కోవడమే అన్నాడు నవ్వుతూ. శంకర్రావు తిరిగి బయలుదేరుతున్నప్పుడు మళ్ళీ ఆడా మగా గుమికూడారు. మళ్ళీ ఎప్పుడొస్తారో అని కొందరు నిష్ఠూరమాడితే, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి బాబు అని కొందరు ఆప్యాయంగా చెప్పారు. విడవలేనట్టు ఆఖరి క్షణం దాకా అంటిపెట్టుకునే ఉన్నాడు రామచంద్రం. అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరారు తండ్రి కొడుకు. పొలిమేరలు దాటేదాకా ఏదో ఆలోచనల్లో ఉన్నట్టు నిశ్చలంగా ఉండిపోయాడు శంకర్రావు. తండ్రిని కదిలించకుండా నెమ్మదిగా కారును పొలిమేరలు దాటించాడు సందీప్. డాడ్ మాట్లాడతాడేమోనని చాలాసేపు చూశాడు, కాని అతడు గొంతు విప్పలేదు. ఊరు వదిలి వస్తున్నందుకు బాధగాను వెలితిగాను ఉందేమో అనుకున్నాడు. 26 కిలోమీటర్లు ప్రయాణించి నర్సీపట్నం దాటారు. బలిగట్టం దాటేసి జామకాయల జంక్షన్ చేరారు. తండ్రి వైపు చూశాడు సందీప్. కళ్ళు మూసుకుని ఉన్నాడు. అది నిద్ర కాదని అర్థమవుతూనే ఉంది. డాడ్, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు నాన్న, నీకు నాకు తెలిసిన ఊరిని చూపిద్దామనుకున్నాను, కానీ చూపించలేకపోయాను. ఆ ఊరు మారిపోయింది, ఇంతకు ముందులా లేదు. అన్నీ మారిపోయాయి. అచ్చం మన నగరంలాగానే. అన్నీ అమ్ముకోవడమే, అన్నీ కొనుక్కోవడమే. అన్ని బంధాలు, అన్ని అవసరాలు ఆ పరిధిలోకే వెళ్ళిపోయాయి అన్నాడు ఆవేదనగా. లేదు నాన్న, నేను అందుకు భిన్నమైన అనుభవాన్ని చూశాను. మేము పార్టీలు చేసుకున్నప్పుడు గుమిగూడే ఫ్రెండ్స్కి, ఈ రోజు నిన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళకి మధ్య చాలా తేడా గమనించాను. మా కలయికలో పార్టీయే కేంద్రం, కానీ వీళ్ళు కేవలం నిన్ను చూడటానికే వచ్చారు. ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ని 20 ఏళ్ల తర్వాత ఇంత గ్రాండ్గా కలుస్తానని నేను అనుకోవటం లేదు అన్నాడు సందీప్. సందీప్ మాటలకు ఆశ్చర్యం కలిగింది శంకర్రావుకి. అలా వింటూ ఉండిపోయాడు. డాడ్, నువ్వు నీ చిన్నప్పటి విలువలతో జ్ఞాపకాలతో పోల్చుకుని అలాగే ఉండాలని ఉంటాయని ఊహించుకుని వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు. నాకు అనిపిస్తుంది ఏమిటంటే, ఇప్పటికీ రామచంద్రం అంకుల్ గారి తోట పిల్లల ఆటలకు ఆలవాలంగా ఉండాలని, పళ్ళు కాయలు పాలు పెరుగు ఊరందరికీ ఉచితంగా పంచుతూ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. దాన్ని నాకు చూపించి, చూడు మా ఊరి గొప్పతనం అని చెప్దామనుకున్నావు, అవునా అని అడిగాడు. అప్రయత్నంగానే తలూపాడు తను. అంటే మనం మారొచ్చు, చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోవచ్చు, అంకుల్ వాళ్ళ ఊరు మారకూడదన్నమాట, అంతేనా అని ప్రశ్నించాడు. మళ్ళీ తానే చెప్పటం మొదలెట్టాడు. డాడ్, నీకు తెలియదు, సావిత్రమ్మ గారు చనిపోయాక అంకుల్ చాలా ఇబ్బందులు పడ్డారట. భూముల విషయంలో ఏవో గొడవలు వచ్చి కోర్టుల చుట్టూ తిరిగి బాగా నష్టపోయారు. వాళ్ళ అమ్మాయి గౌతమి ఎదిగొచ్చాకే కొంత మార్పు వచ్చింది. పాడిని డైరీకి పంపడం, పెరడును ఇళ్ల స్థలాలుగా అమ్మడం అంతా తన ఆలోచనే. ఇవి జరిగాకే ఆ కుటుంబం కాస్త ఆర్థికంగా నిలదొక్కుంది. అంకుల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకొని ఉంటే కొంచెమైనా రుణం తీరేది మనకు. డాడ్, అలాంటి ఇబ్బందుల్లో కూడా నీ నుంచి ఏమీ ఆశించకపోవడమే అంకుల్ వాళ్ళ గొప్పతనం. కొడుకుని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు శంకర్రావు. ఈ విషయాలన్నీ గౌతమితో మాట్లాడినప్పుడు తెలిసాయి డాడ్. ఆ అమ్మాయి చాలా షార్ప్ అండ్ కాన్ఫిడెంట్. MBA తర్వాత ఊళ్ళోనే ఉంటూ డైరీ, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీలేవో ప్లాన్ చేస్తోందట అని కారు స్పీడ్ తగ్గించి, డాడ్, మనం కూడా దానిలో ఇన్వెస్ట్ చేద్దాం, అలా మనము ఊరికి తరచూ వస్తూ ఉండొచ్చు అన్నాడు. ఒక్కసారిగా కొడుకు మొహాన్ని చేతిలోకి తీసుకుని ఆనందంతో ముద్దాడాడు శంకర్రావు. అప్పుడే అనుకున్నాడు, సందీప్ దృష్టిలోంచి మార్పులను అర్థం చేసుకోవడానికి త్వరలోనే మళ్ళీ ఊరెళ్ళాలి అని. అదండి, బాగుందా? మళ్ళీ రేపు మరో మంచి కథతో